సో ఈ క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు మొదటి సినిమానే ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో వచ్చింది. సో దానికోసం ఎంత మేక్ ఓవర్ అయ్యారు, తర్వాత మీకున్న థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడింది? యాక్చువల్లీ ఫస్ట్ కాస్ట్ అయిన తర్వాత ముని గారు ఇందులో స్లాంగ్ ఉంటుందండి, క్యారెక్టరైజేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి మనం వర్క్ చేయాలి అని చెప్పారు. నేను అప్పుడు ఇంకా ప్లేస్ చేస్తున్నాను. సో అది నాకు క్యారెక్టరైజేషన్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి, లేకపోతే మా డైరెక్టర్ గారికి కొంచెం టోన్ డౌన్ చేయాలన్నా, యాక్టింగ్ కొంచెం టోన్ అప్ చేయాలన్నా నాకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా హెల్ప్ అయింది. అండ్ అప్పుడు ఇంకా స్టిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల నేను తొందరగా అడాప్ట్ చేసుకున్నానని అనుకుంటున్నాను సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హీరో గారు, హాయ్ సార్. మీరు కెమెరా అసిస్టెంట్ తెలియగానే భలే హ్యాపీ అనిపించింది, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను కెమెరా అనేది పర్లేదు, చాలా కష్టం యాక్చువల్లీ. మిమ్మల్ని మీరు ఎప్పుడు నమ్మారు? నిజంగా కూడా నాకే వచ్చింది అవకాశం అనేది. అసలు కిరణ్ గారికి ఎలా చెప్పగలిగారు? ఎంత చాలా మందికి చెప్పాలని ఉంటది. ఆ స్వతంత్రం కిరణ్ గారు ఇయటం వల్ల దొరికిందంటారా, లేకపోతే నీలో నమ్మకం ఉందంటారా? లేదు సార్, అది చాలా మందికి చెప్పడం నేను ఫేస్ చేసిన సార్. నేను వర్క్ చేస్తున్న టైంలో చెప్పలేకపోతుండే సార్. అంటే చెప్తే అన్నారు కూడా. సో అలా నేను ఎవరికి ఇలా అవ్వాలి అని చెప్తుండలేదు సార్ ఎవరికి. అన్నతో ఏంటంటే నన్నని కాదు సార్, ఎవరినైనా లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరితో సెట్కి రాగానే అలా మాట్లాడిస్తాడు అందరిని. ఆ వర్కింగ్ స్పేస్ లో లాక్డౌన్ లో మేము అందరం ఒకే దగ్గర ఉండి కూర్చొని మాట్లాడి, ఆయనకి నాకు అంటే మాట్లాడుతున్నప్పుడు ఏంటి సార్ ఏమవ్వాలనుకుంటున్నావు ఏంటి ఇలా ఆయన ఇచ్చింది అది, ఆయన స్పేస్ ఇస్తేనే నేను హార్ట్ఫుల్ గా చెప్పాను ఆయనకి. సార్ కిరణ్ గారు, ఇందాక నుంచి మీరు చెప్తున్నారు ప్రతిసారి ఒక 50 మందికి ఇస్తాను అట్లా ఇస్తాను అన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మీ వాళ్ళే కదా. మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసి ఒకళ్ళు నిజంగా వీళ్ళు ఏమన్నా ప్రూవ్ చేసుకుని యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండొచ్చు, కెమెరామెన్ అయ్యుండొచ్చు, అయితే ఆర్టిస్టులు అయ్యుండొచ్చు, డైరెక్టర్ గారు అయ్యుండొచ్చు, ఇంకొక మంచి కథ వస్తే మళ్ళీ వీళ్ళకి చేస్తారా? వీళ్ళతో కటీఫా? అలా వెళ్ళలేదు సార్, ఖచ్చితంగా చేద్దాం. అంటే ఏదో సినిమా అయిపోయిన తర్వాత ఏదో అందరూ అలా వెళ్ళిపోతారని కాదు. రేపు మళ్ళీ ఇంకో సినిమా వచ్చినప్పుడు ఆ కథలో నిజంగా వీళ్ళందరూ బాగా సెట్ అవుతారు. బట్ మోస్ట్లీ వీళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి వచ్చేలానే చూద్దాం సార్. వీళ్ళకి ఒకటి వచ్చింది, వాళ్ళు నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరు చాలా బిజీ అయిపోతారు. అప్పుడే మా వాళ్ళకి సినిమా చూసిన వాళ్ళు కొంతమంది మేము సినిమా దగ్గర వాళ్ళు చూపిస్తే అప్పుడే వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎదిగిపోతారు అందరూ, దొరకరు మన వాళ్ళందరూ. బట్ ఐఎమ్ హ్యాపీ, నెక్స్ట్ సినిమాకి ఇంకా కొత్త వాళ్ళని చూద్దాం సార్. ఇప్పుడు తారక్ లాంటి ఆర్టిస్టులు ఉన్నారు, కొత్తగా ఒక సినిమాలో చేశారు. వాళ్ళకి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక సినిమా చేసేసారు అనుకోని ఇంక రానిరా మీరు ఆడిషన్స్ కి? తారక్ లాంటి వాళ్ళు అలా వేయలేదు సార్. అంటే బయట చేసినచ్చు కానీ మన దాంట్లో మళ్ళీ చేద్దాం సార్. శ్రవంతి గారు, స్రవంతి కూడా చాలా మంచి ఆర్టిస్ట్ అండి. మొన్న ఒక సినిమాలో అసలు ఎరగ తీసేసింది. స్రవంతి లాంటికి వాళ్ళకి ఇవ్వండి సార్, తారక్ లాంటి వాళ్ళకి. నేను నా రికమెండేషన్ తప్పకుండా సార్ చేద్దాం సార్, కలిసి చేద్దాం అందరం. ఐ విల్ బి సో హ్యాపీ. అందుకే ఇందాక మీడియా అనే మాట ఎందుకు ఎత్తానంటే, ఇదిగో ఇక్కడ మీడియాలో ఉండాలి చాలా మంది నాకు తెలుసు కదా. స్రవంతి గారు, మా చందు ఉన్నాడు, లవర్ బాయ్. నేను ఎప్పుడో లాస్ట్ టైమే చెప్పా, చంద్రు బ్రోకి రండి బ్రో చేద్దాం ఆ సినిమాలు. మళ్ళీ రాలేదు, మేబీ బిజీగా ఉన్నాడు. అదే సంజు అని ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి రేపులకి బాగా ప్రసిద్ధి. రేప్స్ అలాగా ఇట్లాంటి క్యారెక్టర్స్ అండి నేను చెప్పేది సినిమా పరంగా. స్రవంతి అయితే ఎంత బాగా చేసిందో. క్యారవాన్ అవసరం లేదు స్రవంతికి. ఇట్లాంటి పెద్ద పెద్ద ఫెసిలిటీస్ అవసరం లేకుండా కూడా ఇవ్వండి సార్ మా వాళ్ళందరికి కూడా. లేదు ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా సార్. కిరణ్ గారు, కిరణ్ గారు, సో మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు అంటే ఎంకరేజ్ చేయడం, చాలా మంది మూవీస్ తీస్తుంటారు వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత. బట్ ప్రదీప్ గారి గురించి మాట్లాడుతూ నాకన్నా బాగా చేస్తారు అని చెప్పేసి చెప్పారు. సో ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటండి ప్రదీప్ గారు? దాంట్లో కాన్ఫిడెన్స్ ఏం లేదండి, చూస్తే అర్థమైపోద్ది కదా. నా పర్ఫార్మెన్స్ తన పర్ఫార్మెన్స్ చూస్తే తనే బాగా చేసేటని అర్థమైపోద్ది కదా. షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు నేను 2-3 షార్ట్ ఫిల్మ్స్ తను చూసి, నేను అంటే ఒకవేళ ఎవరైనా డైరెక్టర్ మంచి కథ ఉందన్నప్పుడు నేను వెళ్ళి అప్రోచ్ అవుదాం అనుకున్నప్పుడు, లేదు ఇలా ప్రదీప్ ని పెట్టాము ఆల్రెడీ అనేవాళ్ళు. అప్పుడు నేను ప్రదీప్ వర్క్ చూసి అబ్బాయి ఈడేంటి ఇంత చేస్తున్నాడేంటి అబ్బాయి మనం చేయగలం అయితే అని నేను అప్పుడు ఫీల్ అయ్యానండి. తర్వాత నాకు ప్రదీప్కి అసలు కనెక్షన్ లేదు. సరే 5-6 ఇయర్స్ అయిపోయింది. నేనేమనుకున్నానంటే ప్రదీప్ కూడా ఏదో చేస్తున్నాడేమోలే, మంచి రోల్ చేస్తున్నాడు, ఎక్కడ మంచిగా ఉందేమో అనుకున్నాను. సడన్ గా తిమ్మరాజుపల్లి టీవీకి ఆడిషన్స్ అప్పుడు నాకు కనపడగానే నేను కొంచెం షాక్ అయిన, ఏంటి ఇంత మంచి ఆర్టిస్ట్ ప్రదీప్కి ఇంకా రాకపోవడం ఏంటి అని చెప్పి. బట్ తిమ్మరాజుపల్లి టీవీ షో బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ మీకు గుర్తొచ్చేది అన్ని సరే ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు,
ప్రదీప్ ని మీరు చాలా రోజులు గుర్తు పెట్టుకుంటారండి. చాలా అంటే చాలా బాగా చేశారు ప్రదీప్ పర్ఫార్మెన్స్. కిరణ్ గారు గారు, హాయ్ ఇక్కడ. అండి. హాయ్ అమ్మా, హాయ్ అమ్మా. సార్ నాకు అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని అడిగేశారు. అయితే